యాక్చువల్‌గా వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరగడం భయం. దాని పూర్వాపరాలు కూడా గ్రహించుకోకుండా, అవతల ఆడపిల్ల అన్న సంగతి కూడా ఆలోచన చేయకుండా, ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అని ఒకే ఒక కాన్సెప్ట్‌తో వాళ్ళకి తెలిసి చేస్తున్నారో, తెలియకుండా చేస్తున్నారో గానీ, ఆ లేడీ ఎవరైతే ఉన్నారో, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ బాలిక ఎవరైతే ఉన్నారో, వాళ్ళని వీధిన పెట్టే పరిస్థితులొచ్చినియి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నిన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్ జరిగింది. శ్రీకాకుళం ఇన్సిడెంట్‌లోని ఆ అమ్మాయి ఎవరైతే ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి, థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి కేస్ ఫైల్ చేసి, అమ్మాయిని హాస్పిటల్‌లో జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే వార్డెన్ ఎవరైతే ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయని చెప్పారో, ఇమ్మీడియేట్‌గా వార్డెన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అన్న దాని మీద ఎంక్వైరీ చేస్తే, ఆ అమ్మాయిని ఎవరో సమ్‌వన్ కొట్టారు. మేము ఆ సీసీ ఫుటేజెస్ కూడా తీసుకొని, ఆ అమ్మాయితో ఎవరైతే కాలేజీ లోపలికెళ్లారో, ఆ అబ్బాయి వల్ల ఇది జరిగుంటదని సంగతి తెలుసుకొని, ఆ యాంగిల్‌లో మేము ఎంక్వైరీ చేసుకోవడం మొదలుపెట్టాం. మొదలుపెట్టాం. ఈ రోజుకి ఆ అబ్బాయిని ఎవరైతే ఆ అమ్మాయిని కొట్టారో, ఆ అబ్బాయిని పట్టుకోవడం కూడా జరిగింది. ఆ అబ్బాయిని ఇప్పుడు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఆ అబ్బాయి కొన్ని కొన్ని విషయాలు ఒప్పుకున్నాడు కూడా ఈ రోజుకి. అయితే నిన్న వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు అదేవిధంగా అక్కడికి పరామర్శించుకెళ్ళిన ఎక్స్ డిప్యూటీ సీఎం ధర్మాన గారు గాని వీళ్ళందరూ కూడా అక్కడ ఏదో సెక్షువల్ అసాల్ట్ జరిగింది. ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ చేశారు ఆ అమ్మాయిని అని రకరకాలుగా మాట్లాడారు. మేము ఎంక్వైరీ చేయించుకున్నాము. హాస్పిటల్ డాక్టర్స్‌ని పంపించుకొని ఎగ్జామిన్ చేయించుకుంటే ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగలేదు. కేవలం అమ్మాయిని కొట్టడం వల్ల అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందని చాలా క్లియర్‌గా చెప్పారు. నేనేమంటానంటే మీరేమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? మీరేమైనా డాక్టర్సా? అసలు రేప్ జరగకుండానే రేప్ జరిగింది అని, గ్యాంగ్ రేప్ జరిగిందని, కామాంధులని నోటికొచ్చినట్టు ట్విట్టర్‌లోని పెట్టేసుకొని ఎందుకింత రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కనీసం హ్యుమానిటీ యాంగిల్ కూడా ఆలోచించుకోలేకపోతున్నారా? ఆ అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగకుండానే ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి మీరెవరు అక్కడ కన్ఫర్మ్ చేయడానికి? ఆ అమ్మాయి పరిస్థితేంటి రేపొద్దున్న? ఆ కుటుంబం పరిస్థితేంటి? వాళ్ళ తండ్రి కూడా ఈరోజు కంప్లెయింట్ ఇచ్చిన దాని మీద 307, 324 పెట్టుకొని మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. సో, ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులెవరు కూడా ఆ రకంగా మాట్లాడట్లేదు. కనీసం వాళ్ళు అనుమానించినా కూడా మేము ఆ యాంగిల్‌లో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు అనుమానించినా, అనుమానించకపోయినా ఆ యాంగిల్‌లో మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇదొక్క ఇన్సిడెంటే కాదండి. నిన్న గాక మొన్న లాస్ట్ టైమ్ నందిగామలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకతన్ని చంపేశారని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారు. అక్కడ నేను పూర్వాపరాలు పరిశీలించుకుంటే అది యాక్సిడెంట్ కేసు. అంటే ఒక యాక్సిడెంట్ కేసుని కూడా పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని చెప్పి ఒక రాంగ్ ఎలిగేషన్. పొంగనూరు ఇష్యూ మీకు తెలుసు. ఆ అమ్మాయి మీద కూడా ఎటువంటి సెక్సువల్ అసాల్ట్ కూడా జరగలే. అక్కడ కుటుంబ మధ్యలో కలహాల వల్ల అమ్మాయిని చంపడం జరిగింది. ఇక్కడ నాకు అర్థం కానిదేంటంటే ఎటు ఇచ్చి కొన్ని చూసినా కనీసం ఆ అమ్మాయి హ్యుమానిటీ అంటే వీళ్ళ తాలూకా ఆ ట్వీట్‌కి బలం చేకూర్చడానికో, వీళ్ళు మాట్లాడిన మాటకి బలం రాటానికో, లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లటానికో, నువ్వు ఒక ఆడపిల్లని వీధిలోకి తీసుకొస్తున్నారు. ఆ సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? మీరు మాట్లాడితే ఆడపిల్లల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారే, ఆ యాంగిల్‌లో ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగా జరిగింది. మేము ఒప్పుకుంటున్నాం. ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాం. వితిన్ 24 అవర్స్, 48 అవర్స్‌లో మేము పట్టుకుంటున్నాం. ఇప్పుడు అనకాపల్లిలోని హాకీ ఎవరైతే కోచ్ ఉన్నాడో ఒక అమ్మాయి మీద ఇలాగ అత్యాచారం జరిగింది. ఇమ్మీడియేట్‌గా మేము అతన్ని క్యాచప్ చేసుకున్నాము. పట్టుకున్నాం. ఈరోజు రిమాండ్‌లో ఉన్నాడు. సో, మేమిప్పుడు కూడా క్రైమ్‌ని ఎంకరేజ్ చేయలే. క్రైమ్ చేసిన వాళ్ళని మేము దాచిపెట్టలే. ఈరోజు మాట్లాడితే సీబీఎన్ గారు ఏం చేస్తున్నారు? సీఎం ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? అనిత ఏం చేస్తుంది? లోకేష్ గారు ఏం చేస్తున్నారని మీరిన్ని మాటలు మాట్లాడుతున్నారే, ఒక్కసారి లాస్ట్ 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎళ్ళండి. మీరు చేసిన పనులేంటి? అరగంట అన్నవాడేమో మంత్రి పదవిలో ఉంటాడు. గంట అన్నవాడేమో ఇంకో కొత్త మంత్రివర్గంలోకొస్తాడు. నూడ్ వీడియోస్ చేసినోడేమో ఎంపీ కిందేమో అక్కడ కూర్చుంటాడు. ఇలాంటి వాళ్ళందరిని మాట్లాడే ఆళ్ళ గురించి కూడా ఒక చర్యలు తీసుకోలేకపోయారు ఆ రోజు కూడా. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మా గురించి. ఈరోజు నిన్న నేను మళ్ళా ఒక ట్వీట్ చూసా. లాస్ట్ 20 రోజుల్లో 4, 5 సంఘటనలు జరిగినాయని చెప్పి ట్వీట్ పెట్టారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు. అరె! మీ హయాంలోని ఇద్దరు హోంమంత్రులున్నప్పుడే, ఇద్దరు మహిళా హోంమంత్రులున్నప్పుడే, మీ హయాంలో జరిగిన వాటన్నిటి మీద పుస్తకం వేసాం. ఈరోజు మీరు ట్వీట్ పెట్టారు. మేము ఆ రోజు పుస్తకం వేసి మీ దగ్గరకి తీసుకొచ్చాం. ఆ రోజు ఏం చేశారని అడిగాం మేము. కానీ మీకులాగా అప్పుడు కూడా అప్పుడు వెంకటరెడ్డి అన్నవోడిని పట్టుకోలేకుండా చేతులెత్తేసిన మీలాంటి ప్రభుత్వం కాదు మాది. ఈరోజు ఎక్కడ ఏమి జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా, క్రైమ్‌లు కూడా ఇంచుమించు ఒక 10% తగ్గిందని చెప్పి మాకు రిపోర్ట్స్ కూడా మేమిచ్చుకున్నాం. చూపించుకున్నాం. ఎక్కడ ఏమి జరిగినా పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ 2 పనిచేస్తున్నాయి. ఈరోజు ఎవరండి డ్రోన్స్‌ని పెట్టుకొని ఈరోజు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు? సెక్యూరిటీ పర్పస్‌లో కూడా డ్రోన్స్‌ని ఉపయోగించిన గవర్నమెంట్ ఏదైనా ఉందా ఈ రోజు వరకును? మీరు మాట్లాడుతున్నారా? ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి, అదే విధంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ గురించి?
నేను ఒకటేం మాట్లాడతానంటే, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అవ్వనియండి, ఏ డిపార్ట్‌మెంట్, ఏ పార్టీ వాళ్ళు అవ్వనియండి. మనం 2 యాంగిల్స్‌లో ఆలోచించాలి. ఒకటి క్రైమ్ యాంగిల్, అక్కడ నిజంగా జరిగిందా లేదా? 2 హ్యుమానిటీ యాంగిల్, ఒక ఆడపిల్ల జీవితం. ఈ 2 కూడా ముడిపడున్నాయన్న సంగతి మర్చిపోయి, మీరు పొలిటికల్‌గా మీ గురించి మీకు మైలేజ్ రాటానికో, లేకపోతే ఏదో బురద జల్లేస్తున్నామన్న ప్రయత్నం గురించో, ఒక ఆడపిల్ల జీవితాన్ని బయట బజార్‌ని ఈడ్చేయాల్సిన పని లేదు అంటున్నా. ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గ్యారంటీగా తీసుకుంటా. మీరనుకోవచ్చు నా దగ్గర రికార్డ్ మొత్తం ఉంది. ఇదే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ ట్వీట్ నుంచి గాని, ఫేస్‌బుక్‌ల నుంచి గాని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి దాని మీద కూడా నేను లీగల్‌గా ఎళ్తా. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ప్రెస్ వాళ్ళు కూడా నేను ఈరోజు చెప్తున్నదేంటంటే, దయచేసి మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. అందులో నిజాలు మీరు కూడా తెలుసుకోండి. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నిజమా? కాదా? అన్నది తెలుసుకొని మీరు కూడా బయట ప్రపంచానికి తెలియజెప్తే అదొక దానికొక అర్థం ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మనం కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు. మాట్లాడితే నేను చూసే దిశ చట్టం. అరే! దిశ చట్టం గురించి మాట్లాడేటప్పుడు మీరు చదువుకున్నారు కొంతమంది, ఇప్పుడు ఎవరైతే దిశ చట్టం గురించి మాట్లాడుతున్నారో ఆవిడ చదువుకున్న ఆవిడ. నేనేమంటానంటే అసలు చట్టమే లేని దాన్ని దిశ చట్టం మీరు పక్కన పెట్టేసారని ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? అరే! నాకు అర్థం కాదు. దిశ యాప్ ఉంటే గనక ఈరోజు ఇన్ని జరిగేవి కాదు అని మాట్లాడుతున్నారే. మహిళా యాప్ ఆల్రెడీ ఉంది. దిశ యాప్ ఆ రోజు మీరు పెట్టారు. మరి ఆ రోజు పెట్టినా కూడా అన్ని నేరాలు ఎందుకు జరిగినాయి? బుక్కు ప్రింట్ చేశారని నేరాలు ఎందుకు జరిగినాయి ఆ రోజు? ఇవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు మీరైనా, మేమైనా సమాజ శ్రేయస్సు గురించి, ఆడపిల్ల శ్రేయస్సు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో, అటువంటి సందర్భాల్లో మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మనం ఒకళ్ళ మీద బురద జల్లేటప్పుడు, గవర్నమెంట్ మీద బురద జల్లేటప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని విధిలో పెట్టకూడదు. రేపొద్దున అమ్మాయి ఇప్పుడు సెక్షువల్ అసాల్ట్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది, అలాగా ఇలాగని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మాయి పరిస్థితి ఏంటి? రేపొద్దున డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆడపిల్ల. రేపొద్దున అమ్మాయి ఫ్యూచర్ ఏంటి? వాళ్ళ కుటుంబం ఎలా తలెత్తుకొని తిరగగలదు? అది జరగలేని దాని గురించి జరిగిందని మాట్లాడుతున్నారే. జరిగితేనే కాసేపు ఆలోచించాలి మనం. నిజంగా హ్యుమానిటీ యాంగిల్ ఆలోచించి, నిజంగా జరిగితే కడుపులో దాచుకొని ఎలాగా అమ్మాయికి న్యాయం చేయాలన్నది ఆలోచించుకోవాల్సిన సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం. అలాంటిది మనమే రోడ్డు మీదకొచ్చి ఇలా మాట్లాడితే పరిస్థితేంటి? ఆ యాంగిల్‌లో కూడా ఆలోచించుకోమని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాను. అంటే ఈ ఫాల్స్ ప్రాపగాండా చేసేవాళ్ళ మీద చర్యలు తీసుకోవడం డెఫినిట్‌గా తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల జరుగుతున్నాయండి. నిజంగా అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం ఏమవుతుందంటే వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, ఏదో గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తాం. ఆళ్ళే తుడుచుకుంటారు అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ అది జరగకూడదు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నది ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదైనా అది ఫాల్సా? లేకపోతే అది నిజమా? అబద్ధమా? అని తెలుసుకునే లోపు అబద్ధం మొత్తం తిరిగేసొచ్చేస్తది. సో, మళ్ళా మేము ఇది నిజం అని చెప్తేనే గాని అది కొంతమందికి ఎళ్తాంది. సో, నేనేమంటానంటే ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఎవరైతే అటువంటి అఫీషియల్ ట్వీట్స్ నుంచి గాని, ట్వీట్స్‌లు తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టినా, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇది నిజం అని చెప్పేసి మీరే నిర్ధారించి ప్రెస్‌లో వేసిన వాళ్ళందరి మీద కూడా కంపల్సరీగా లీగల్‌గా మేము చర్యలు తీసుకుంటాం. కానీ వాళ్ళందరూ విచారణకు పిలిసి వాళ్ళ దగ్గర అంటే తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు చర్యలు తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఒకవేళ వాస్తవాలను చెప్పమని అడగొచ్చు కదా! డెఫినిట్‌గా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద లీగల్‌గా తీసుకుంటామంటేనే దాని అర్థం అదే. లీగల్‌గా తీసుకుంటామంటే వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు దీన్ని లీగలైజ్డ్‌గా ఒక అఫీషియల్ ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు. అఫీషియల్ పేజ్‌లో పెడుతున్నారు మీరు. అవి మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా! ఎవరో మేము వీళ్ళకి అర్థం కానిదేంటంటే లాస్ట్ గవర్నమెంట్‌లో ఉండేటప్పుడు ఒక చిన్న ఎలిగేషన్ చేశారని గౌతు శిరీషని సీఐడీ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. సో, ఈరోజు మేమేమంటామంటే ఒక ఆడపిల్ల జీవితం. ఈ గవర్నమెంట్ మీదో ఏదో దాని మీద గురించి మాట్లాడట్లే. ఒక ఆడపిల్ల జీవితం. ఒక ఆడపిల్ల మీద ఎటువంటి సెక్సువల్ అసాల్ట్ జరగకుండానే ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగిందని వీడెవడండి చెప్పడానికి? వీళ్ళు బుర్రలున్నాయా? అసలు బుర్రలు పనిచేస్తున్నాయా? వీళ్ళు ఏ ఆధారాలతో చెప్తున్నారండి? పొంగనూరు విషయంలో అలాగే మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడానని సాక్షి టీవీ వాడు ఆ లింక్‌ను కూడా వాడు తీసేసుకున్నాడు యూట్యూబ్ నుంచి. అది పరిస్థితులు. అంటే వీళ్ళేదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అని ఆలోచించుకుంటున్నారే గానీ, ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించుకునే పరిస్థితులైతే కనిపించట్లే. మేము ఒక్కటి మాత్రం ఆడపిల్లల రక్షణ విషయంలో మేము స్టాండ్ అయి ఉన్నాం. మేము చాలా క్లియర్స్‌గా మేమున్నాం. మీరు ఎక్కడైనా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా. ఈ రోజు వరకు ఆడపిల్ల మీద అఘాయిత్యాలు జరిగినన్న ప్రతి ఒక్క నిందితుడిని కూడా మేము పట్టుకున్నాం. మీరు మొన్న రీసెంట్‌గా చూస్తే 6 నెలల్లోనే ఒక పోక్సో కేసులోని 25 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అంటే మేము ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో అన్నది అర్థం అవ్వాలి. ఈరోజు సంవత్సరాలు పడతది. కానీ 6 నెలల్లోనే శిక్ష పడేటట్టుగా చేశారంటే మా డిపార్ట్‌మెంట్ వాళ్ళు గాని, లీగల్ టీమ్ గాని ఎంత పని చేసిందన్నది కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయండి. ఏదుంటే సలహాలివ్వండి. అంతే తప్పించి మీ రాజకీయ భవిష్యత్తు గురించో, మీ రాజకీయ ఉనికి కాపాడుకోవడం గురించో ఆడపిల్లల్ని మాత్రం వీధిలో పెట్టకండి.